అందరికీ నమస్కారం అండి. ఆహ్, చాలా డేస్ నుంచి నేను కొంచెం వీడియో పెట్టట్లేదండి. కొంచెం చాలా మార్చ్ ఎండింగ్ అయ్యేసరికి కొంచెం వర్క్స్ అవి చాలా ఎక్కువ ఉండటం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. సో, ఈ వీడియోలో అయితే రీసెంట్‌గా రిలీజ్ అయ్యే జాబ్ క్యాలెండర్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. సో, ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని పోస్టులు పడుతున్నాయి అనేది మొత్తం కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో, రేపు మనకి జాబ్ క్యాలెండర్‌కి రిలీజ్ అయ్యే వేకెన్సీస్ ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎన్ని వేకెన్సీస్ అంటే ఉగాదికి లైక్ 19థ్ మార్చ్ ఉగాది కదా! ఉగాదికి 10,000 వేకెన్సీస్ అనేది గవర్నమెంట్ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి వస్తుందనమాట. సో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గూడా ఖాళీ వేకెన్సీస్ అంటే ఏవైతే ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చి ఉంటాయో, లేదంటే ఏవైతే ఆహ్, ఫిలప్‌కి వేకెన్సీస్ ఉన్నాయో, అవి కొన్ని ఫైనాన్షియల్ అప్రూవల్ క్లియరెన్స్ వచ్చినవి మాక్సిమం. సో, అవి ఇక్కడ డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఇక్కడ మనకిచ్చారండి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. సో, ఈ వీడియోలోకెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ చేయండండి, షేర్ చేయండి. ఓకేనా? సో, ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026 ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయండి. సో, మనం ఫస్ట్ నుంచి ఏ ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వద్దామండి. సో, ఫస్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అండి. ఓకేనా? అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్‌లో టోటల్ వచ్చేసరికి 92 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే. టోటల్ వచ్చేసి 92 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటొచ్చేసరికి రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అది. పోస్ట్ వచ్చేసరికి డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 17 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది గ్రూప్ 1 పోస్టు. నెక్స్ట్ కోఆపరేటివ్స్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉన్నాయి. 50 పోస్టులు ఉన్నాయండి అసిస్టెంట్ రిజిస్ట్రార్. చాలా పెద్ద పోస్టులు ఇవి. నెక్స్ట్ హార్టికల్చర్‌లో వచ్చేసరికి హార్టికల్చర్ ఆఫీసర్. ఎవరైతే హార్టికల్చర్ రిలేటెడ్ అంటే బీఎస్సీ రిలేటెడ్ అంటే బీఎస్సీ, బైపీసీ రిలేటెడ్ చేసుంటారు గదా! హార్టికల్చర్ రిలేటెడ్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఇలా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయ్యి ఉంటారు. ఇవొచ్చేసరికి టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, టోటల్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ నుంచి 92 వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఈ 92 వేకెన్సీస్‌కి వెంటనే నోటిఫికేషన్ పడతదా అంటే చెప్పలేము. బట్ ఇవైతే జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చారు. సో, అంటే ఫేజెస్ వైస్‌గా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తామనేసి చెప్తున్నారు కదా! ఈ పోస్టులకి. అంటే లైక్ 26, 27, 28 అన్నట్టుగా. సో, ఈ ఇయర్స్‌లో కన్సీక్వెంట్‌గా ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, వాటికి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ అండి. ఇందులో వచ్చేసరికి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ వచ్చేసి మనకి 80 పోస్టులున్నాయండి. 80. డిపార్ట్‌మెంట్ వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్‌మెంట్ అండ్ ఫిషరీస్ అనమాట. ఇది కూడా బైపీసీ చదివిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది కదా! అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అంటే వార్డెన్ అంటారు. వార్డెన్ గ్రేడ్ 2 కానీ, మ్యాట్రన్ గ్రేడ్ 2 కానీ లేదంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనమాట. సో, ఇవన్నీ టోటల్ 100 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా? టోటల్ 100 వేకెన్సీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈఎఫ్ఎస్ఎన్‌టి అంటే ఫారెస్ట్ సర్వీస్, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సర్వీస్ అనమాట. సో, ఇందులో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా సెపరేట్ బోర్డ్ ఉంటదండి. అది ఫారెస్ట్‌తో కాకుండా ఏపీ పీసీబీకి సెపరేట్ వేకెన్సీస్ ఉంటాయన్నమాట. ఏడబ్ల్యూ అంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్. దీనికి స్కేల్ వచ్చేసరికి కూడా ఇది డైరెక్ట్‌గా గెస్టెడ్ ఆఫీసర్స్ అండ్ స్కేల్ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి ఆహ్, 57,100 ఈస్ ద బేసిక్ పే అనమాట వీటికి. ఓకేనా? సో, అంటే లైక్ మనం చెప్పుకోవాలనుకుంటే గ్రూప్ 1 కేటగిరీలో టాప్ డిప్యూటీ కలెక్టర్ ఉంటది గదా! దానికి మనకి 60,000 ఉంటుంది. దాని తర్వాత కొంచెం దానికంటే ఒక్క లెవెల్ తక్కువది అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్. దానికి మనకి స్కేల్ ఆఫ్ పే కూడా 57,100 ఉంటుందనమాట. ఏపీ పీసీబీ చాలా బావుంటదండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. సో, అందులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్ వచ్చి 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఓకేనా? ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇవేమీ పడలేదు ఈసారి. ఓన్లీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరే పడ్డాయి వేకెన్సీస్ మనకి. అవొచ్చేసరికి 100 వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్ వచ్చేసరికి ఏపీ పీసీబీలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్స్ 40 వేకెన్సీస్ అండ్ ఇంకోటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఎక్స్‌క్యూజ్ మీ.
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చేసరికి 100 వేకెన్సీస్. టోటల్ మనకు వచ్చేసరికి 140 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈఎఫ్ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో టోటల్ వచ్చి మనకి 140 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టోటల్ మనకి 169 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి మ్యాక్సిమం కూడా మనకి గ్రూప్ 2 వేకెన్సీస్ ద్వారా ఫిల్ అవుతాయి అనమాట. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా గ్రూప్ 2 వేకెన్సీస్ ద్వారానే ఫిల్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసరికి స్టేట్ ఆడిట్ అనమాట. స్టేట్ ఆడిట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్స్ చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చి 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. జనరల్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో నాన్ గెజిటెడ్లో వస్తాయండి ఇవి. ఓకేనా? ఇక్కడ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ వేకెన్సీస్లో ఏ నోటిఫికేషన్లో ఈ పోస్టులు పడుతున్నాయని మనకేమి ఇవ్వలేదు. అంటే గ్రూప్ 2లో వేకెన్సీనా గ్రూప్ 2 గ్రూప్ 1 వేకెన్సీనా అలా ఇవ్వకుండా జస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ వీళ్ళు ఫిల్ చేయాల్సిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గరికి వచ్చాయన్నమాట. రేపు అనేది అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 3 వేకెన్సీస్, ఫైనాన్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. అవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవి గ్రూప్ 2 నాన్ గెజిటెడ్లో వస్తాయి 6 వేకెన్సీస్. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్ 22 వేకెన్సీస్, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లోనే జూనియర్ అకౌంటెంట్ 6 వేకెన్సీస్. నెక్స్ట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లో ఆడిటర్ 7 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లోనే అసిస్టెంట్ ఆడిటర్ 24 వేకెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్ ట్రెజరీ అండి. ట్రెజరీ డిపార్ట్మెంట్లో ట్రెజరీ అండ్ అకౌంట్స్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదంటే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక్క పోస్టే ఉంది. నెక్స్ట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లోనే సీనియర్ అకౌంటెంట్ 50 ఉన్నాయి. ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో జూనియర్ అకౌంటెంట్ కూడా డైరెక్టరేట్ 50 పోస్టులు ఉన్నాయన్నమాట. సో టోటల్ ఏమైనా కానీ మనకు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 169 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే, ఫైనాన్స్లో వచ్చేసరికి మనకి 169 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్రిపేర్ అవటం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫైనాన్స్లోనే సిటీ అంటే కమర్షియల్ ట్యాక్స్ అనమాట. సిటీ అంటే ఏంటంటే కమర్షియల్ ట్యాక్సెస్. కమర్షియల్ ట్యాక్సెస్లో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే జిఎస్టీ ఆఫీసర్ అనమాట. ఏసీటీఓ ఇంతకుముందు ఏసీటీఓ అనేవాళ్ళు అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే జిఎస్టీ ఆఫీసర్ అనేసి అంటున్నారనమాట. ఇవి మొత్తం కూడా 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 వేకెన్సీసే. మళ్ళీ చెప్తున్నా నేను, ఇవన్నీ కూడా వీటికి స్పెషల్ నోటిఫికేషన్ అనేది రాదు. ఇవన్నీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 వేకెన్సీస్తోనే కలిపి వస్తాయి అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసరికి చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ అనమాట. ఇది వచ్చేసరికి అసిస్టెంట్ కమిషనర్. ఓకే, ఓల్డ్ నేమ్ వచ్చేసరికి సిటీఓ. ఇది 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి ఫైనాన్స్లో కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి 37 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఓకే, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇవి కూడా గ్రూప్ 2లో నాన్ గెజిటెడ్ పోస్ట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి 47 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో వస్తాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ డిగ్రీ లెక్చరర్స్ కానీ డిఫరెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఇలా చాలా వేకెన్సీస్ ఉంటాయి కదా. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఇవన్నీ కూడా కలుపుకుని మనకి 1500 ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఎవరైతే ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళందరూ, పిహెచ్డీస్ చేసి ఉంటారో లేదా ఎంటెక్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా బీ రెడీ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే ఇన్ని పోస్టులు ఎప్పుడు పడలేదు, సో పడుతున్నాయి కాబట్టి అందరూ రెడీగా ఉండి అప్లై ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా పడుతుంది అనేది కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ వేకెన్సీస్. సో మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీరు ప్రిపరేషన్ అనేది ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట. సడన్గా నోటిఫికేషన్ పడిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాంలే అని అనుకుంటే కనుక మీరు ప్రిపేర్ అవ్వలేరు, ఒక జాబ్కి అనేది కొట్టలేరు అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. జిఎస్ అండి, ఇప్పుడు సెకండ్ పేపర్తో పాటు జిఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పేపర్ 1 కూడా. పేపర్ 1లో మీకు స్కోరింగ్ వచ్చినట్లయితేనే మీరు జాబ్ కొట్టగలరు. పేపర్ 2 ఎంత బాగా వచ్చినా సరే పేపర్ 1 స్కోరింగ్ లేకపోతే మీరు జాబ్ కొట్టలేరు. సో పేపర్ 1 ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సో పేపర్ 1 కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో 1500 వేకెన్సీస్ ఉన్నాయి. పేపర్ 1 చాలామంది వదిలేస్తారండి. పేపర్ 1 చాలామంది లైట్ తీసుకుంటారు. సో మీరు పేపర్ 1 లైట్ తీసుకోవద్దు, పేపర్ 2 మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి టెక్నికల్ ఎగ్జామ్స్ అయినా ఏడబ్ల్యూస్ అయినా ఇలాంటి వాటికి పేపర్ 1 జిఎస్ ఉంటుంది 150 మార్క్స్కి.
నేను చెప్పేది ఆ పర్స్పెక్టివ్‌లో పేపర్ 1 అని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ స్పెసిఫికల్లీ అబౌట్ ఐదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. నేను మాట్లాడేది దేని గురించి అంటే ఇట్లాంటి లైక్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, ఇట్లాంటి ఎగ్జామ్స్ అనమాట. లైక్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గానీ, లేదంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ గానీ, ఇలాంటి పోస్ట్స్. ఓకే. ఇలాంటి పోస్టులు అన్నిటికీ కూడా ఓకే. ఇలాంటి పోస్టులు అన్నిటికీ కూడా మీరేం చేయాలంటే పేపర్ 1 ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, పేపర్ 1 అనేది బాగా ప్రిపేర్ అవ్వాలి. పేపర్ 1 మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తేనే మీకు జాబ్ వస్తది. సో, పేపర్ 1 కూడా పేపర్ 2కి ఎంత ప్రయారిటీ ఇస్తారో పేపర్ 1 కూడా అంతే ఇవ్వండి. సో, నెక్స్ట్ వచ్చేసి హోమ్ డిపార్ట్మెంట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండి. డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 9 వేకెన్సీస్. కమిషనర్ ఆఫ్ విజయవాడ. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ విజయవాడ అంటండి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 ఒక పోస్ట్ ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 4. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్ రిజర్వ్ 429 ఉన్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ 21, 25. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 10 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ 490 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ తర్వాత డ్రైవరే 41 ఉన్నాయి. వార్డెన్ ఉమెన్ 21 ఉన్నాయి. వార్డర్ అంట 150 ఉన్నాయి. డ్రైవర్ ఆపరేటర్ 47 ఉన్నాయి. ఫైర్మెన్ 258. సబ్ ఇన్స్పెక్టర్ 10. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైర్మెన్ అని ఉంది కదా, ఫైర్మెన్ డ్రైవర్ ఆపరేటర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఉంటుంది కదా, అక్కడ డ్రైవర్ ఆపరేటర్. పైన ఒక డ్రైవర్ ఇచ్చారు, ఇక్కడో డ్రైవర్ ఇచ్చారంటే అది వేరు పోలీస్ వాళ్ళకి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డ్రైవర్ ఆపరేటర్ అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్లో డ్రైవర్ ఆపరేటర్ 47 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఫైర్మెన్ వచ్చేసి 258 ఉన్నాయి. నెక్స్ట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వచ్చేసరికి 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నంలో పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే పోలీస్ జాబులకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఓకేనా, ఎవరైతే పోలీస్ జాబులకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అయ్యారో, ఆల్రెడీ లాస్ట్ రిక్రూట్మెంట్లో అయ్యి ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళందరికీ దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. 1545 వేకెన్సీస్ ఉన్నాయి. సో స్టార్ట్ ప్రిపేరింగ్. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, మొత్తం 3000 వేకెన్సీస్ ఉన్నాయి. 1545 ప్లస్ 1512 ఎంత టోటల్? 3057 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నంలోనే ఇంక్లూడ్ కానిస్టేబుల్ సివిల్, ఇంక్లూడ్ పోలీస్ ఉమెన్ కానిస్టేబుల్ 60 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 6 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ 75 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 12 ఉన్నాయి. నెక్స్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడలోనే పోలీస్ కానిస్టేబుల్ 150 ఉన్నాయండి. నెక్స్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి లో పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్పిబి ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8 ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ 1200 ఉన్నాయండి. టోటల్ ఏమైనా కానీ 3057 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. వీటి యొక్క బ్రేకప్ అనేది ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టు ఎన్ని వేకెన్సీస్ ఇవన్నీ కూడా మనకి సపరేట్గా ఇచ్చాడు. సో అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. ఎనీవే మీకు రేపటికల్లా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. బట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఇది ఇవ్వగానే పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే నెక్స్ట్ 26, 27, 28 ఈ 3 ఇయర్స్లో ఈ వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తారంట. ఈ 10,000 వేకెన్సీస్ అనేది ప్రజెంట్ అయితే ఆ టాక్ ఉంది. సో వాళ్ళు నోటిఫికేషన్స్ అని ఇప్పుడు ఇమీడియట్గా అయితే రావు. చిన్నగా ఈ 3 ఇయర్స్లో వీళ్ళు ఫిల్ చేస్తారు ఈ వేకెన్సీస్ అన్నీ కూడా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ అండి. సో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో మైన్స్ అండ్ జియాలజీ ఒకటి ఉంటుంది. ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇంకోటి ఉంటుంది. మైన్స్ అండ్ జియాలజీలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేది చాలా పెద్ద పోస్టు. ఒక స్టేట్కి ఒక డిస్టిక్కి ఒక పోస్ట్ ఉంటుంది. ఇంతకుముందు స్టేట్లో డిస్ట్రిక్ట్స్ డివైడ్ అవ్వకముందు ఒక డిస్టిక్ వచ్చి 2 పోస్టులు ఉండేవి. ఇప్పుడు ఒక డిస్టిక్ ఒక పోస్టే ఉంటుంది జనరల్గా ఇలా ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ మైన్స్ అండ్ జియాలజీలో టెక్నికల్ అసిస్టెంట్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీలో రాయల్టీ ఇన్స్పెక్టర్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మైన్స్ అండ్ జియాలజీలోనే ల్యాబ్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్
ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు నేను చేస్తున్న పోస్ట్ అండి అది. ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్‌లో ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 89 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, దిస్ ఈస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇప్పటి వరకు ఇన్ని పోస్టులు పడలేదు 89 వేకెన్సీస్. ఫస్ట్ వచ్చేసరికి 2013లో పడినాయండి 140 వేకెన్సీస్ ఏమో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు 140 ఆర్ లైక్ 150 వేకెన్సీస్. ఆ తర్వాత 2023లో అనుకుంటా 8 పోస్ట్స్ పడ్డాయి అంతే. 8 పోస్టులు. ఆ తర్వాత మళ్ళీ రిక్రూట్‌మెంట్ ఇప్పుడే 89 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీరందరూ గూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ గైడ్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమన్నా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఐ విల్ డూ సెపరేట్ వీడియోస్ సీరీస్ ఆన్ దట్. ఓకే. సో, ఇప్పుడైతే కష్టము. సో, దానికి సెపరేట్ సిరీస్ మీకు కావాలని అనుకుంటే గనక దానికి సెపరేట్ సిరీస్ అనేది నేను క్రియేట్ చేస్తాను. మామూలుగా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను టాపిక్ వైస్‌గా. సో, దాన్ని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్‌లోనే అసిస్టెంట్ డైరెక్టర్ 6 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, మీరు మాక్సిమం ఏంటంటే ఐపీఓకి టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో, ఈ సింగిల్ డిజిట్‌లో ఉన్న పోస్టుల కంటే కూడా 89 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో, దాని మీద కాన్సంట్రేట్ చేయడం బెటర్. ఓకే. సో, దీనికి క్వాలిఫికేషన్ అంటారా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్‌కి ఎనీ బీటెక్ ఈజ్ ఎలిజిబుల్ ఎక్సెప్ట్ సివిల్ ఇంజినీర్ అనమాట. సివిల్ ఇంజినీరింగ్‌లో చేసిన వాళ్ళు తప్పించి బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు తప్పించి మిగతా బీటెక్ ఎనీ క్వాలిఫికేషన్ లైక్ ఎనీ బీటెక్ అనమాట. ఇంజినీరింగ్ ఎనీ బీటెక్ ఇంజినీరింగ్ ఈజ్ ఎలిజిబుల్ అనమాట. సో, బీ ప్రిపేర్ అండ్ బీ రెడీ ఫర్ ప్రిపరేషన్. పేపర్ 1 వచ్చేసరికి జీఎస్ఏ 150 మార్క్స్‌కి ఉంటుంది. అదైతే ప్రిపరేషన్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి పేపర్ 1 అనేది మళ్ళీ చెప్తున్నానండి. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. పేపర్ 1లో మీరు స్కోరింగ్ చేసుకుంటేనే మీకు ఉద్యోగం అనేది వచ్చిద్ది. పేపర్ 2 కష్టపడి ఎన్ని మార్కులైనా తెచ్చుకోండి. పేపర్ 1 మీకు స్కోరింగ్ లేకపోతే మీకు ఉద్యోగం రాదు. మళ్ళీ చెప్తున్నా. సో, ఈ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్‌లో టోటల్ 143 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి లేబర్ డిపార్ట్మెంట్. లేబర్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. ఓకే. సో, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వచ్చేసరికి 12 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా. సో, అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ వచ్చేసరికి 12 వేకెన్సీస్ ఉన్నాయండి. సో, అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నానండి. సో, ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఫేజెస్ వైస్‌గా రిలీజ్ చేస్తారంటండి. మాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఈ ట్రెజరీలో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. లైక్ సెక్రటేరియట్‌లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళ నుంచి కూడా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తది కాబట్టి దాని నుంచి నేను మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేది ఫస్ట్ ఫేజ్‌లో రిలీజ్ చేస్తారంటండి. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఇంజినీర్స్ డే ఉంటుంది కదా! ఇంజినీర్స్ డేలో ఏడబ్ల్యూ చాలా ఉన్నాయి. మన కిందకెళ్తే ఏడబ్ల్యూ వేకెన్సీస్ అంటే అది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ చదివిన వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సో, ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ అనేవి అప్పుడు రిలీజ్ చేస్తారంటండి. ఇంజినీర్స్ డే ఎప్పుడో తెలుసా మీ అందరికీ? తెలీదా? కమెంట్ చేయండి. ఇంజినీర్స్ డే ఎప్పుడో కమెంట్ చేయండి. ఓకే. సెప్టెంబర్‌లో వస్తుంది. ఓకే. ఇంజినీర్స్ డే అనేది సెప్టెంబర్‌లో ఉంటుంది. కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి ఆగస్టు 15న అంటే లైక్ ఇండిపెండెన్స్ డేకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయంటండి. ఓకే. సారీ. సెకండ్ ఫేజ్‌లోనే గ్రూప్ 1, గ్రూప్ 2 వస్తాయి. థర్డ్ ఫేజ్‌లో ఇంజినీర్స్ డేకి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వస్తది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్‌లో వచ్చేసరికి టీచర్స్ డే. అంటే సెప్టెంబర్ 5 టీచర్స్ డే కదా! అప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారంట. సో, మరి మిగతా చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్స్ అని, మైనింగ్ డిపార్ట్మెంట్‌లో ఇండస్ట్రీస్ రిలేటెడ్. మరి వీటికి కూడా ఏదైనా డేస్ పురస్కరించుకొని ఫ్యూచర్‌లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారేమో. మరి ఇప్పుడు ఇన్ని ఫేజెస్‌లో మనకి ఏదైనా అకేషన్ బట్టి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్స్. సో, మనం అలానే అంచనా వేసుకోవాలనమాట. సో, ఫస్ట్ ఫేజ్ ఇలా ఫేజెస్ వైస్‌లో మనకి రిలీజ్ చేస్తారండి. సో, మీరు బీ రెడీ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే. నెక్స్ట్ లేబర్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అంటే ఏఎల్ఓ వేకెన్సీస్ ఇవన్నీ కూడా మీకు గ్రూప్ 2లో వస్తాయండి. గ్రూప్ 2 రిక్రూట్మెంట్‌లో ఈ వేకెన్సీస్ అనేవి వస్తాయి మీకు. ఈ 12 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ లాలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ ఇవి 17 వేకెన్సీస్ ఇవి కూడా మీ గ్రూప్ 2లో పడతాయి. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏయుడి. ఇందులో వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూస్ ఉన్నాయండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. టోటల్ 21 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి చాలా బాగుంటాయండి పోస్టులు. చాలా 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 బాగుంటాయి ఈ వేకెన్సీస్ అనేవి. అంటే ఏడబ్ల్యూ అన్ని పోస్టుల్లో కూడా ఈ పబ్లిక్ హెల్త్ అండ్ ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వేకెన్సీస్ అనేవి చాలా బాగుంటాయి అనమాట అందులో. సో, బాగుంటాయి. ప్రెషర్ కూడా అలానే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏం చెప్పుకుంటున్నామంటే సో, ఒక జాబ్ అండి. ఇప్పుడు ఒక జాబ్‌ని 2 పర్స్పెక్టివ్స్‌గా ఆలోచించాలి. ఒక జాబ్ ఏంటంటే ఆహ్, హైలీ ఇన్‌ఫ్లుయెన్షియల్ జాబ్స్ ఉంటాయి. దానికి ప్రెషర్స్ అంతే ఉంటాయి. సెకండ్ ఏంటంటే
కామ్ గోయింగ్ జాబ్స్ ఉంటాయి. దానికి ప్రెషర్స్ అలానే ఉంటాయన్నమాట. సో, మీరు ఏ జాబ్ ఇన్ని జాబ్స్ పడుతున్నప్పుడు ఏ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలా అనే డౌట్ కూడా చాలామందికొస్తది. ఎందుకంటే టెక్నికల్‌గా ఉన్న వాళ్ళుంటారు. లైక్ ఇప్పుడు ఒక సివిల్ ఇంజినీర్ తీసుకుందాము ఎగ్జాంపుల్. ఒక సివిల్ ఇంజినీరు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్‌కి ప్రిపేర్ అవుతున్నాడనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సో, ఇప్పుడు ఏడబ్ల్యూ వేకెన్సీస్ కూడా సివిల్ ఇంజినీర్ బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, తనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉంటది. మేబీ అతను గ్రేడ్‌కి ప్రిపేర్ అయిన తర్వాత గ్రూప్ 2కి ఒక 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడనుకోండి. సో, దీనికెళ్ళాలా, దానికెళ్ళాలో అర్థం కాదు. సో, డైలమాలో ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే మనకి ఏం కావాలి అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి చూజ్ చేసుకొని వెళ్ళండి. సో, మనకి పబ్లిక్‌గా ఆహ్, ఒక స్టేటస్ ఉండాలి అని చూసుకుంటే మనకి ప్రెషర్స్ అంతే ఉంటాయి. అలా కాకుండా మనం కామ్ గోయింగ్‌గా వెళ్ళాలి, ఒక టెక్నికల్ ఫీల్డ్‌లోకెళ్ళాలి అనుకుంటే దానికి మీకు సాలరీస్ బావుంటాయి. అండ్ దానికి తగ్గ ప్రెషర్సు తక్కువగా ఉంటాయన్నమాట. టెక్నికల్‌కి ఎప్పుడైనా చూసుకుంటే. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కంటే కూడా టెక్నికల్ లైక్ ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్‌కి కంపారిటివ్‌లీ ప్రెషర్స్ ఆర్ లో. ఓకే. సో, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కి 21 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఇక్కడ కూడా ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఓకేనా. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అంటే మీకు ఐదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2లో పడుతుంది. నెక్స్ట్ పంచాయతీ రాజ్‌లోనే డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 35 ఇవి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2లోనే పడతాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అంటే ఏడబ్ల్యూ రిక్రూట్‌మెంట్ ఉంటుంది కదా! డైరెక్ట్‌గా మీకు ఏడబ్ల్యూ సెపరేట్ ఇంజినీరింగ్ వాళ్ళకి రిక్రూట్‌మెంట్ ఉంటది. అది సివిల్, మెకానికల్ ఎలిజిబుల్ వాళ్ళకి. వాళ్ళకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. రూరల్ వాటర్ సప్లైలో వచ్చేసరికి 73 వేకెన్సీస్ టోటల్ వచ్చేసరికి మనకి పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో 328 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి. ప్లానింగ్ డిపార్ట్మెంట్‌లో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసరికి 17 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్‌లోనే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసరికి 251 వేకెన్సీస్ ఉన్నాయండి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే మనకి ఇది అడుగుతారు. స్టాటిస్టిక్స్ అది బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! మాక్సిమం వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారనమాట. లేదంటే స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ కానీ చేసిన వాళ్ళు, లేదంటే బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇవి చేసిన వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ ఉంటారనమాట. సో, చూసుకొని ఇప్పుడు చాలా పోస్టులు పడుతున్నాయి కాబట్టి మీరు దేనికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకొని ఏ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారో మొత్తం నోట్ చేసుకోండి. సో, మన క్వాలిఫికేషన్ బట్టి దీన్ని బట్టి మనం ఏ పోస్టులకి ఎలిజిబుల్ అవుతామో అన్నీ నోట్ చేసుకొని ఏమేమి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మనం దేన్ని టార్గెట్ చేసుకోవాలో పక్కన పెట్టుకొని ఒకటి టార్గెట్ చేసుకొని దానికే ప్రిపేర్ అవ్వండి. సో, మీరు క్రాక్ చేయగలరు. సో, నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్‌లో ఏఎస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251 టోటల్ వచ్చేసరికి ప్లానింగ్ డిపార్ట్మెంట్‌లో మనకి 268 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబ్ రిజిస్ట్రార్ అండి. నంబర్ 1 పోస్ట్. అంతకుమించి నేనేం చెప్పలేను. సబ్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 పోస్టులు. సబ్ రిజిస్ట్రార్ గ్రూప్ 2 కదా! సబ్ రిజిస్ట్రార్ కూడా గ్రూప్ 2 పోస్టులే. సారీ గ్రూప్ 1 కాదు. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 అంటే గ్రూప్ 2లోనే వస్తది నోటిఫికేషన్. ఓకే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌లో డెప్యూటీ కలెక్టర్. ఓకేనా అండి. ఇవి కూడా టాప్ నంబర్ 1 వేకెన్సీస్. డిప్యూటీ కలెక్టర్ వచ్చేసరికి 12 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రెవెన్యూలోనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 25 గ్రూప్ 2 వేకెన్సీస్‌లో వస్తాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌లోనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400. నెక్స్ట్ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 27. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్కూల్ ఎడ్యుకేషన్ అండి. ఇవన్నీ కూడా టోటల్ 3004 వేకెన్సీస్. ఎక్కువ ఈ 10,000 వేకెన్సీస్‌లో 3000 వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్‌కి ఉన్నాయి. ఓకే. మనకి 1500 వచ్చేసరికి హైయర్ ఎడ్యుకేషన్‌కి ఉన్నాయి. ఇక్కడే 4500 అయిపోయాయి. ఇంకా పోలీస్‌లో వచ్చేసరికి అదే పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌లో డిఫరెంట్ టైప్ కేటగిరీ ఆఫ్ పోస్టులు టోటల్ చూసుకున్న లైక్ 3050 వేకెన్సీస్ అక్కడ ఉన్నాయి. సో, మనకి ఇక్కడ 4500 ప్లస్ 3000 అంటే 7500 వేకెన్సీస్ ఇక్కడే అయిపోయాయి. ఓకేనా. ఏడబ్ల్యూలు కూడా బాగానే ఉన్నాయి. 600 వేకెన్సీస్ దాకా. మిగతా అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి. ఓకే. సో, ఈ ఎవరైతే స్కూల్స్‌కి ప్రిపేర్ అవుతారో, అంటే ఎవరైతే టీచర్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో, లాస్ట్ మొన్న 15,000 పోస్టులు పడిన రిక్రూట్మెంట్‌లో ఎవరైతే రాలేదో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే తెలుగు పండిట్ చేసుంటారో వాళ్ళకి మటుకు మంచి అవకాశం అనమాట. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి నేను చూసినప్పుడు. సో, 1744 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. తెలుగు టీచర్‌కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకోండి పోస్టులన్నీ ఒకసారి. రేపు క్లియర్‌గా పడుతుందిలెండి. అందులో చూసుకోండి.
ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వి ఉన్నాయన్నమాట స్కూల్ దాంట్లో. నేను ఈ పీడిఎఫ్ కావాలంటే నేను పిన్ చేస్తాను ఎక్కడైనా, ఒకసారి చూసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్‌లో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 2 ఉన్నాయి. ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్‌లోనే జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఒకటుందనమాట. సో, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్‌లో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 2 ఉన్నాయి. ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్‌లో జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ ఒకటున్నాయి. సో, టోటల్ వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. సో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వచ్చి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4 ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్‌లో వార్డెన్ గ్రేడ్ 2, మ్యాట్రన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 టోటల్ 100 ఉన్నాయి. సో, టోటల్ వచ్చేసరికి 104 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి టీఆర్ఎండ్‌బి అంటే ట్రాన్స్‌పోర్ట్. ఓకే. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్‌లో కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అంటే రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 3 ఉన్నాయి గ్రూప్ 1. నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2లో పడుతుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ రోడ్స్ అండ్ రోడ్ సేఫ్టీ వర్క్స్ ఆర్‌ఎండ్‌బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మళ్ళీ ఏడబ్ల్యూ పోస్టులు పడినాయి. ఆర్‌ఎండ్‌బి డిపార్ట్మెంట్ 79 ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి మంచి అవకాశం అనమాట. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనమాట. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి ఇట్స్ ఏ వెరీ 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 గుడ్ ఆపర్చునిటీ. ఓకే. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ని 50 వేకెన్సీస్. టోటల్ వచ్చేసరికి 132 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఉన్నారో, సివిల్ ఇంజినీరింగ్ చదివి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఇది. సో, యుటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇందులో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రైబల్ వెల్ఫేర్‌లో 6 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 54 ఉన్నాయి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ 2 ఉన్నాయి. టోటల్ 62 ఉన్నాయండి. ఫస్ట్‌ది వచ్చి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 పోస్ట్ అండి. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్‌లో మళ్ళీ ఇరిగేషన్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ 224 ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 30 ఉన్నాయి. నెక్స్ట్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌లో సూపర్వైజర్ 19 ఉన్నాయి. టోటల్ 49 ఉన్నాయి. ఓకే. సో, దీస్ ఆర్ ద టోటల్ వేకెన్సీస్ అనమాట. సో, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్‌లో రేపు రిలీజ్ చేయబోతున్నారు ఉగాది సందర్భంగా. సో, వీటన్నిటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్‌లో మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి త్వరలోనే రాబోతున్నాయి. సో, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండి. ఓకేనా. సో, మీకు ఇందులో స్పెషల్ గైడెన్స్‌గా ఎవరైనా ఏడబ్ల్యూకి సో, మాకు తెలిసిన వాళ్ళే ఏడబ్ల్యూ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు. సో, ఏడబ్ల్యూ సివిల్ ఇంజినీర్‌కి లైక్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లేదు ఒకవేళ మీకు ఫ్రీగా ఏమైనా సబ్జెక్ట్స్ ఒకవేళ మీకు కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. సో, నేను ఒకసారి వాళ్ళ చేత చెప్పిస్తాను మీకు. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేసి ఒకసారి నేను ఒక 2, 3 క్లాసెస్ చెప్పిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే గనుక కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు కావాలంటే నేను దాని మీద వీడియో చేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. సో, థ్యాంక్ యూ సో మచ్.